16-17 అధ్యాయములలోని మొదటి ప్రశ్న. బాబా ఎలాంటి ధనాన్ని తిరస్కరించేవారు? ఆప్షన్ ఏ తక్కువ మొత్తంలో ఇచ్చిన దానం, ఆప్షన్ బి ఆలస్యంగా ఇచ్చిన దానం, ఆప్షన్ సి గర్వం అహంకారముతో ఇచ్చిన దానం, ఆప్షన్ డి అవసరముతో ఇచ్చిన దానం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి గర్వం అహంకారముతో ఇచ్చిన దానం. రెండవ ప్రశ్న. కల్పవృక్షము కామధేనువుల కంటే సద్గురువు గొప్పవాడని ఎందుకు చెప్పబడినది? ఆప్షన్ ఏ సద్గురువు ధనము ఇస్తాడు, ఆప్షన్ బి సద్గురువు కోరినది ఇస్తాడు, ఆప్షన్ సి భక్తిని పరీక్షిస్తాడు, ఆప్షన్ డి ఆత్మసాక్షాత్కారాన్ని ఇస్తాడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి ఆత్మసాక్షాత్కారాన్ని ఇస్తాడు. మూడవ ప్రశ్న. ధనికుడు బాబా వద్ద ఏమి కోరాడు? ఆప్షన్ ఏ ధనము, ఆప్షన్ బి ఉద్యోగము, ఆప్షన్ సి ఆరోగ్యము, ఆప్షన్ డి బ్రహ్మజ్ఞానము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి బ్రహ్మజ్ఞానము. నాలుగవ ప్రశ్న. బాబా ఎందుకు 5 రూపాయల అప్పు చేయమని అడిగారు? ఆప్షన్ ఏ ధనవంతుణ్ణి పరీక్షించుటకు, ఆప్షన్ బి బాలుడిని పంపుటకు, ఆప్షన్ సి డబ్బు అవసరమై, ఆప్షన్ డి మసీదు ఖర్చుల కొరకు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ ధనికుణ్ణి పరీక్షించుటకు. ఐదవ ప్రశ్న. బ్రహ్మజ్ఞాన మార్గాన్ని బాబా దేనితో పోల్చారు? ఆప్షన్ ఏ పూలబాట, ఆప్షన్ బి కత్తివాదర, ఆప్షన్ సి నదీ ప్రవాహము, ఆప్షన్ డి రథము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ బి కత్తివాదర. ఆరవ ప్రశ్న. ఎలాంటి వ్యక్తి ఆధ్యాత్మిక జీవితానికి అర్హుడు? ఆప్షన్ ఏ శాస్త్రాలు చదివేవాడు, ఆప్షన్ బి యాగములు చేయువాడు, ఆప్షన్ సి స్వేచ్ఛ పొందుటకై కృతనిశ్చయముతో శ్రమించువాడు, ఆప్షన్ డి తనను తాను బద్ధుడని గ్రహించనివాడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి స్వేచ్ఛ పొందుటకై కృతనిశ్చయముతో శ్రమించువాడు. ఏడవ ప్రశ్న. ఆత్మ సాక్షాత్కారాన్ని కోరువాడు ఏ విధంగా దృష్టిని మలచాలి? ఆప్షన్ ఏ బాహ్య ప్రపంచముపై, ఆప్షన్ బి ఇతరుల లోపాలపై, ఆప్షన్ సి ఇంద్రియ సుఖములపై, ఆప్షన్ డి లోనున్న ఆత్మపై. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి లోనున్న ఆత్మపై. ఎనిమిదవ ప్రశ్న. సరైన నడవడి అంటే అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ లోకానుసారముగా ప్రవర్తించటం, ఆప్షన్ బి ఒంటరిగా నివసించటం, ఆప్షన్ సి మౌనం మాత్రమే పాటించుట, ఆప్షన్ డి సత్యం పలుకుచు తపస్సు చేయుచు జీవించుట. ఆన్సరు ఆప్షన్ డి సత్యం పలుకుచు తపస్సు చేయుచు జీవించుట. తొమ్మిదవ ప్రశ్న. ఈ క్రింది వాటిలో ఆత్మ సాక్షాత్కారానికి అవసరమైన లక్షణము ఏది? ఆప్షన్ ఏ బ్రహ్మచర్యము, ఆప్షన్ బి అసత్యము, ఆప్షన్ సి ఇంద్రియాసక్తి, ఆప్షన్ డి అహంకారము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ బ్రహ్మచర్యము. పదవ ప్రశ్న. లోకములో ఎన్ని రకముల వస్తువులు ఉన్నాయని చెప్పబడినది? ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 4. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ బి 2 వస్తువులు. 11వ ప్రశ్న. తెలివిగలవాడు దేనిని ఎంచుకుంటాడు? ఆప్షన్ ఏ సంతోషకరమైన దాన్ని, ఆప్షన్ బి సులభమైన దానిని, ఆప్షన్ సి శ్రేయస్కరమైన దానిని, ఆప్షన్ డి ప్రియమైన దానిని. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి శ్రేయస్కరమైన దానిని. 12వ ప్రశ్న. శరీరాన్ని ఈ ఉపన్యాసములో దేనితో పోల్చారు? ఆప్షన్ ఏ గృహము, ఆప్షన్ బి నది, ఆప్షన్ సి వృక్షము, ఆప్షన్ డి రథము.
యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి రథము. 13వ ప్రశ్న. ఎవడు గమ్యస్థానమును చేరలేడు? ఆప్షన్ ఏ ఇంద్రియములు స్వాధీనముంచుకున్నవాడు, ఆప్షన్ బి వైరాగ్యము గలవాడు, ఆప్షన్ సి బుద్ధి స్థిరముగా ఉన్నవాడు, ఆప్షన్ డి మనసు చంచలమైన వాడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి మనసు చంచలమైన వాడు. 14వ ప్రశ్న. మనస్సు ఇంద్రియములు స్వాధీనముంచుకున్నవాడు ఏది పొందగలడు? ఆప్షన్ ఏ విష్ణుపదము, ఆప్షన్ బి కీర్తి, ఆప్షన్ సి ఐశ్వర్యము, ఆప్షన్ డి లోకసుఖము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ విష్ణుపదము. 15వ ప్రశ్న. మనస్సు పావనమగుటకు ముఖ్యమైనది ఏది? ఆప్షన్ ఏ జపము చేయడము, ఆప్షన్ బి ఫలాపేక్ష లేకుండా కర్తవ్య నిర్వహణ, ఆప్షన్ సి ఒంటరిగా జీవించుట, ఆప్షన్ డి ఫలాపేక్షతో కర్మ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ బి ఫలాపేక్ష లేకుండా కర్తవ్య నిర్వహణ. 16వ ప్రశ్న. పేరాశ మరియు బ్రహ్మజ్ఞానము మధ్య సంబంధం ఏమిటి? ఆప్షన్ ఏ పరస్పరం సహకరిస్తాయి, ఆప్షన్ బి ఒకటే, ఆప్షన్ సి శాశ్వత శత్రువులు, ఆప్షన్ డి ఒకదాని వల్ల మరొకటి పెరుగుతుంది. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి శాశ్వత శత్రువులు. 17వ ప్రశ్న. ఎలాంటి వారికి గురుబోధలు నిష్ప్రయోజనములు? ఆప్షన్ ఏ భక్తులైన వారికి, ఆప్షన్ బి సాధకులైన వారికి, ఆప్షన్ సి వినయము గలవారికి, ఆప్షన్ డి అహంకారపూరితులైన వారికి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి అహంకారపూరితులైన వారికి. 18వ ప్రశ్న. బాబా ఆధ్యాత్మిక ఖజానా గురించి ఏమన్నారు? ఆప్షన్ ఏ అది పరిమితమైనది, ఆప్షన్ బి దానితో పని లేదు, ఆప్షన్ సి అది ఖాళీగా ఉన్నది, ఆప్షన్ డి నిండుగా ఉన్నది. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి నిండుగా ఉన్నది. 19వ ప్రశ్న. బాబా భక్తుల ఆధ్యాత్మిక ప్రయత్నాలలో ముందుగా ఏది పరీక్షిస్తాను అని అన్నారు? ఆప్షన్ ఏ పుచ్చుకొని యోగ్యత, ఆప్షన్ బి వారి జ్ఞానము, ఆప్షన్ సి వారి వయస్సు, ఆప్షన్ డి భక్తి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ వారికి పుచ్చుకొను యోగ్యత. 20వ ప్రశ్న. బాబా తన మసీదులో ఎప్పుడు ఏది పలకనని చెప్పారు? ఆప్షన్ ఏ కఠిన వాక్యాలు, ఆప్షన్ బి అసత్యాలు, ఆప్షన్ సి ఉపదేశాలు, ఆప్షన్ డి రహస్యాలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ బి అసత్యాలు. 21వ ప్రశ్న. ఆధ్యాత్మిక విందులో ఎవరు పాల్గొన్నారు? ఆప్షన్ ఏ పెద్ద మనిషి మాత్రమే, ఆప్షన్ బి సన్యాసులు, ఆప్షన్ సి మసీదులో ఉన్న వారందరూ, ఆప్షన్ డి ధనికులు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి మసీదులో ఉన్న వారందరూ. 22వ ప్రశ్న. సాధారణ సన్యాసుల జీవితము ఎలా ఉంటుందని చెప్పబడినది? ఆప్షన్ ఏ సమాజములో ఉండి సేవ చేయుట, ఆప్షన్ బి కుటుంబముతో జీవించుట, ఆప్షన్ సి ప్రజలకు బోధించుట, ఆప్షన్ డి అడవులలో గుహలలో ఒంటరిగా ఉండుట. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి అడవులలో గుహలలో ఒంటరిగా ఉండుట. 23వ ప్రశ్న. ఆత్మ సాక్షాత్కారము పొందిన తరువాత కూడా బాబా ఏమి చేశారు? ఆప్షన్ ఏ తపస్సులో మునిగిపోయారు, ఆప్షన్ బి అడవికి వెళ్ళారు, ఆప్షన్ సి మౌనంగా ఉన్నారు, ఆప్షన్ డి ప్రజల క్షేమముకై పాటుపడ్డారు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి ప్రజల క్షేమముకై పాటుపడ్డారు. 24వ ప్రశ్న. బాబా గురించి ఈ పవిత్ర రత్నము పుట్టిన దేశము ధన్యము అని ఎవరు అన్నారు? ఆప్షన్ ఏ హేమాడ్ పంతు, ఆప్షన్ బి భక్తులు, ఆప్షన్ సి సన్యాసులు,
ఆప్షన్ డి ధనికులు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ హేమాడ్ పంతు. 25వ ప్రశ్న. ఈ అధ్యాయం యొక్క ప్రధాన సందేశము ఏమిటి? ఆప్షన్ ఏ ధనము మోక్షమునకు దారి. ఆప్షన్ బి పేరాశతో బ్రహ్మజ్ఞానం లభించదు. ఆప్షన్ సి చదువే ముఖ్యము. ఆప్షన్ డి తపస్సు మోక్షానికి దారి. ఆన్సరు ఆప్షన్ బి పేరాశతో బ్రహ్మజ్ఞానము లభించదు. ఇవండి 16, 17వ అధ్యాయంలోని ప్రశ్నలు. మీరెన్నింటికి కరెక్ట్గా జవాబు చెప్పగలిగారో కమెంట్స్ రూపంలో తెలియజేయగలరు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం సాయిరామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరండి. అలాగే మన ఛానల్లో మిగిలిన అధ్యాయములకు కూడా క్వశ్చన్స్ తయారు చేసి వీడియోస్ రూపంలో అప్లోడ్ చేస్తున్నానండి. ఒకసారి చెక్ చేయగలరు. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని మాకు ఖచ్చితంగా అందించగలరండి. ఇంకొక మంచి బాబా వారి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.